అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల ప్రజానికానికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, అలాగే 14 రకాల కేటగిరీల పింఛన్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించి ఎమ్మెల్యే సీట్లను గెలిచి ప్రభుత్వము ఏర్పడి 17 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛన్ గురించి 119 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క పుణ్యాత్ముడు కూడా మాట్లాడిండా అంటే మాట్లాడలే. పెంచుతాం కానీ ఎప్పుడు పెంచుతామో తెలియదు. దీని మీద బాగా పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరంటే శ్రీ మందకృష్ణ మాదిగ గారు దీని మీద చాలాసార్లు అడగడం జరిగింది. అయితే మొన్న కూడా గద్దె దిగిపోండి, లేదంటే పింఛన్లు పెంచండి, వృద్ధులు 57 సంవత్సరాలు ఉన్నోళ్ళు 60 సంవత్సరాలలో పడిపోతూ ఉన్నారు, అంటే ఏజ్ దాటిపోతూ ఉన్నది, ఇంకా వికలాంగులు అవస్థలు పడుతూ ఉన్నారు అని ఈ మాదిరిగా చెప్పినా కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు. ఈ మధ్యలోనే ఒక మూమెంట్ ట్రెండింగ్ అవుతూ ఉన్నది. ఆ మూమెంట్ ఏంటి అంటే 2 ఏజ్ పింఛన్లు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా చేసినటువంటి వాళ్ళు 2 ఏజ్ పింఛన్లు తీసుకుంటా ఉన్నారని మా జర్నలిస్టులే చాలామంది కొట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే మా వాళ్ళకు న్యూస్ దొరకాలి, ఆ న్యూస్ను వైరల్ చేయాలి. అదే ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి 2 ఏజ్ పింఛన్లు తీసుకుంటున్నారు అని కొట్లాడుతున్నారు. కానీ మరి వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వాలు చిన్న చిత్కా అంటే బ్రతుకు తెరువు ఉన్నటువంటి వాళ్ళకు మరి పింఛన్లు ఎందుకు ఇస్తలేరు అనేటువంటి విధానం మీద ఒక్క జర్నలిస్ట్ కూడా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకు వ్యూస్ అనేటివి రావు. అదే చిరంజీవి గురించో, పవన్ కళ్యాణ్ గురించో, కేసీఆర్ గురించో, రేవంత్ రెడ్డి గురించో, ఇంకా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ గురించి ఇలా మాట్లాడుకుంటూ పోతే లక్షల్లో వ్యూస్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా చేసిండు ఇంతకుముందు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తూ ఉన్నాడు, ఆయనకు 2 ఏజ్ పింఛన్లు వస్తూ ఉన్నాయి. చిరంజీవి ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా గెలవలేడు, కానీ ఆయనకు 2 ఏజ్ పింఛన్లు వస్తూ ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే మంత్రిగా కూడా చేసిండు చిరంజీవి, ఎమ్మెల్సీగా గెలిచి మంత్రిగా చేసిండు, ఆయనకు 2 ఏజ్ పింఛన్లు వస్తూ ఉన్నాయి. దీని మీద కొట్లాడుతూ ఉన్నారు. కానీ సామాజిక జనానికి ఇప్పటికీ పింఛన్లు అందడం లేదు. ఏ వర్గం వెనుకబడిపోతూ ఉన్నది, అసలు సమాజం ఏమవుతా ఉన్నదని ఒక్క జర్నలిస్ట్ అయినా ప్రాపర్గా వీడియో పెడతాడంటే లే, మనకు అది అస్సలే అద్దు. ఇక ఈ విషయం మీద మాట్లాడుకుంటే తెలంగాణలో ఇప్పటికే పింఛన్లు పెంచినట్టుగా, తెలంగాణలో ఇప్పటికే 2000, 4000, 3000ను 6000 చేసి పింఛన్లు ఇస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి అప్డేటు. నిజంగా ఇస్తూ ఉన్నారా మరి తెలంగాణలో? అసలు ప్రజల వద్ద మారుతూ ఉన్నారా, లేకపోతే మా కన్నులు కట్టేసిరా? మాకు అర్థమైతలేదు. రేషన్ కార్డులు పంపిణీ చేయాలంటేనే దాదాపు 2 నెలలు 3 నెలల సమయం తీసుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఆటోమేటిక్గా పింఛన్లు ఎప్పుడు ఇస్తూ ఉన్నది నాయన అని నేనే నెత్తి వీక్కున్నా. దాని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం. తెలంగాణలో పింఛన్లు వేతనం పెంచిండ్రంట, ఎన్ని వేల కోట్లు విడుదల చేసిర్రు, అర్హతలు ఏంటి, దాని గురించి మరి పెంచిండ్రా, పెంచబోతా ఉన్నారా అనే విషయాన్ని కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది, ఎందుకంటే దీని గురించి సాగదీసి గట్టిగా, ఎందుకంటే ఇప్పుడు దీని గురించి ఒకే ఒక వ్యక్తి తెలంగాణలో మాట్లాడుతూ ఉన్నాడంటే దాని గురించి మనం ఎంతో స్పష్టంగా ఇప్పుడు మన ఛానల్లో తప్పితే చాలామంది వీడియోలు ఫేక్గా అప్లోడ్ చేస్తారు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంది, దీని యొక్క ప్రాపర్ డీటెయిల్స్ ఏంది, ఈ రకంగా ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ రావు. కాబట్టి ఇసొంటి వీడియోలు షేర్ చేసి కూడా ఇసొంటి వీడియోలకు కూడా వ్యూస్ వస్తాయని సామాజిక జనం మనం ప్రూవ్ చేసుకుంటే తప్పితే ఎవరేం చేయలేరు. మన తలరాతను మనమే మర్చుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరు ఈ వీడియోని గ్రూపులలో షేర్ చేయాలి. ఇక మనకు ఆసరా పింఛన్లు, బతుకమ్మ పండుగ, దసరా కానుక, ఈ 2 పేర్లు తెలంగాణ ప్రభుత్వానికి ఖచ్చితంగా అచ్చచ్చ పేర్లు. ఎందుకంటే బతుకమ్మ పండుగ తెల్లారే దసరా ఉంటుంది, మళ్ళీ బతుకమ్మ పండుగ ఆడోళ్ళది, దసరా మగవాళ్ళది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి బతుకమ్మ పండుగ, దసరా పండుగ కానుక అంటే చాలు.
వాళ్ళు ఏదో ఇచ్చుకుంటారు, ప్రజాజనం వెర్రి గొర్రెల్లాగా అయిపోతూ ఉంటారని ప్రభుత్వం అనుకుంటా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం 2025 అప్డేట్ అయింది, ఎవరు కూడా వెర్రి గొర్రెలు కాదు. తెలంగాణ డబుల్ పింఛన్, ఆసరా పింఛన్ మొత్తము 4,000 నుండి 6,000 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది. ఓరి నాయన, ఇది ఎక్కడెక్కడో మనము మ్యాజిక్ సెంటర్లో మ్యాజిక్ చూసినట్టు, ఏదో గ్యారెంటీ చేసినట్టు స్టేజీల మీద ఈ రకంగా లేదు అప్డేట్. చూడండి మరిగా, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో రెట్టింపు చేసిందట. వృద్ధులు, వితంతువులకు 4,000 మరియు వికలాంగులైన లబ్ధిదారులకు 6,000 జమ చేసింది. అర్హత మరియు నవీకరణలు ఇక్కడ తనిఖీ చేయబడింది. ఎప్పుడొచ్చినారు మన ఊర్లలోకి, మన మండలాలకు ఎప్పుడొచ్చినారు, ఎవరు వచ్చినారో, ఏ రకంగా వీళ్ళు సర్వే చేసినారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇగో నివాకరణలు తనిఖీ చేయబడింది. నాయన, ప్రజాపాలనలోనే లక్షల మంది మీకు ఏంటది అర్జీ పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ అర్జీలను కనీసం పరిశీలించారో లేదో అని ప్రజలు అనుకుంటా ఉంటే, ఇక్కడ ఆల్రెడీ తనిఖీ చేయబడింది, మీ ఖాతాలో డబ్బు జమ చేయబడింది అని ప్రజలను వెర్రి బాగులోలు చేస్తూ ఉన్నారు ఈ కొంతమంది. ఇంకా చూసుకుంటే ఇగో తెలంగాణ ఆసరా పింఛన్లు ప్రత్యేక ప్రకటనలు, బ్యాంకు డిపాజిట్లట. ప్రత్యేక బ్యాంకు చూడండి నాయన, డిపాజిట్లు పెరిగిన మొత్తాలు. వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళకు 4,000, గతంలో 2016 ఉంటే ఇప్పుడు 4,000 ఓ కొడుక్క. వికలాంగులకు 3,016 ఉంటే 6,000 పెరిగింది. మరి ఇక్కడ ఇక నేతా కార్మికులు, టాడీ ట్రాన్స్ఫార్మరు, HIV రోగులు, వీళ్ళకు నెలకు 4,000. ప్రత్యేక బ్యాంకు బదిలీ, బయోమెట్రిక్ ప్రవీకరణ ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మనకు పింఛన్లు అయితే అంతే, ఇక మనకేం బాధ ఏం లేదు, నిధుల పంపిణీ చేయబడుతుంది. ఇది ప్రాథమికతను నిర్ధారిస్తూ మరియు జాప్యాలను తగ్గిస్తోంది. అర్హత విస్తీరణ, వృద్ధాప్య పింఛని ఏంటంటే వయోగ పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. ఇది ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే తగ్గించే. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినది అంటే పింఛన్లు పెంచినది. 12,000 కోట్ల అక్షరాల, ఇక చూడు, 2025 బడ్జెట్లో 12,000 కోట్లను కేటాయించినది. ఇంతకు మించి ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఇది మన రాహుల్ గాంధీ ప్రభుత్వము, మన సోనియమ్మ ప్రభుత్వము, గాంధీలలో రక్తంలో పుట్టినటువంటి కుటుంబ పరిపాలన ప్రభుత్వం. నాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తికి ఎట్లా ఉంటుందంటే తెగింపు, ధైర్యం, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎదిరించేటువంటి ఆయన ఆత్మవిశ్వాసం, అంటే అందులో పనిచేసిన వ్యక్తికి. మరి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఎక్కడ తేడా ఉన్నదంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కనుక ఆయన చేతిలోనే అధికారం ఉంటే పింఛన్లు ఇచ్చేటోడేమో చెప్పలేము. కానీ కాంగ్రెస్ పార్టీ పరివర్తన ఎట్లా ఉంటుందంటే బీరువా ఇంట్లో ఉంటుంది, బీరువా తాళపు చేలు రాహుల్ గాంధీ దగ్గర ఉంటాయి. అదే ఇప్పుడు బీరువా మన తెలంగాణలో ఉంది, దాని తాళాలు రాహుల్ గాంధీ దగ్గర ఉన్నాయి. బీరువా ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి డబ్బులు తీసి మన పంచాలంటే ఆయన పర్మిషన్ కావాలి. రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా అసలు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల ఏ ప్రజలకు గానో తెలియదు. హిందీలో మాట్లాడతాడా, తెలుగులో మాట్లాడతాడా, తమిళ్లో మాట్లాడతాడా, కేరళలో మాట్లాడతాడా, ఇంకా ఏదైనా ఉంటే మరి కుర్చీలో మాట్లాడతాడు, ఏ భాషలో మాట్లాడతాడు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన రకం అట్లా ఉన్నది. ఈ మధ్యలో అయితే మరీ చెడిపోయినాడు, ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతుండు. అటువంటి వ్యక్తి జాతీయ పార్టీని ఏం నడపగలడు? అసలు ఈయన నమ్మి కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాలు లబో దిబోం అంటా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మళ్ళీ ఆయన దగ్గరికి పోయి సారు నాకు సీఎం సీట్ కావాలి, నాకు ఎంపీ సీట్ కావాలి, మీరేం చేస్తున్నా ఆయన అంటే ప్రజలను సంకనాకేయండి, ప్రజలను వెర్రి భాగంలో చెయ్యండి అంటే అవ్విత్తము ఇవ్విత్తం అనండి, కానీ ఎవ్వి ఇయ్యకండి.
ఇది రాహుల్ గాంధీ యొక్క ప్రతిపాదన. లాస్ట్కు అన్ని రాష్ట్రాలలో మిగిలిందేంద్రా నాయన అంటే గుండు సున్నా. తెలంగాణలో కూడా చివరికి మిగిలింది ఇదే. ఇక్కడ ఇచ్చింది ఎందుకు పెరుగుదల, ముఖ్యంగా ధృవీకరణలు మరియు ఆర్థిక పరిమితులను కారణంగా ఏర్పడినటువంటి జాప్యం తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లు ఉన్నాయి. ఈ పెంపును తీరుస్తుంది. ఇక సవరించిన పథకాన్ని మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తన 2025 బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించింది. బలహీన జనాభాకు అది నిబంధనను నొక్కి చెప్తా ఉన్నది. ఎలా దరఖాస్తు చేయాలి లేదా స్థితిని ఎలా తనిఖీ చేయాలి, నాయనా మీకు దండం పెట్టాలిగా. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు వైకల్యం రుజువు వర్ధిస్తే వంటి పత్రాలను అప్లోడ్ చెయ్యండి. దీన్ని సవ్యంగా రాహుల్ గాంధీ రాసినట్టున్నారు. నాకైతే ఎక్కడైతే మనం పొడగొట్టుకున్నామో అక్కడే వెతుకోవాలనుకుంటాం. చూడు, ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మనము ఈ కాంగ్రెస్ పార్టీకి అంటే రాహుల్ గాంధీని చూసి ఓటేయలే తెలంగాణ పబ్లిక్, రేవంత్ రెడ్డిని చూసి ఓటేస్తే రాహుల్ గాంధీ పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యవహారం. సరే, అవన్నీ పక్కన పెడితే చాలామంది జర్నలిస్టులు ఈ మధ్యలో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఎంపీల గురించి, ఎమ్మెల్యేల గురించి. అంటే ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా చేస్తున్న వాళ్ళు, వీళ్ళకు 2 పింఛన్లు అత్తా ఉన్నాయి అని కొట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళకు త్వరలోనే మంచి వీడియోతో సమానం చెప్పబోతా ఉన్నా. ఇప్పుడు నేను ఏమంటా ఉంటానంటే ప్రజలకు అసలు పింఛన్లే అందడం లేదు. దీని గురించి వాళ్ళన్న వీడియో చేయండి నాయన. ఇప్పుడు పెద్దగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని గురించి వీడియో చేసిన వాళ్ళు తులసి చంద్ కావచ్చు, ఇంకా అదేదో వారాహి మీడియా కావచ్చు, ఇంకా వేరే మీడియాలు కావచ్చు, 2-3 పేర్లు అయితే పెడతా ఉన్నాం. భయమేమీ లేదు, వాళ్ళు చేసిన వాస్తవమే, మనం చెప్తుంది వాస్తవమే. మీరు ఈ 2 పింఛన్ల మీద చేసిరు కదా, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పింఛన్లు అంటే కూటమి ప్రభుత్వం అయితే మనకేం లెక్కన, అందరూ సమానమే. అయితే వీళ్ళు 2 పింఛన్లు తీసుకున్న ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద కొట్లాడుతున్నటువంటి జర్నలిస్టు సోదరులకు ఏమంటానంటే ప్రజలకు ప్రాపర్గా పింఛన్లు అంతా ఉన్నాయా? మరి మేనిఫెస్టోలో పెంచుతామన్న పింఛన్లు పెంచినరా? మరి ఏంది ఈ వ్యవహారం పైన వీడియోలు చేయాలని కోరుకుంటూ ప్రజల తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక అందరికీ త్వరలోనే ప్రభుత్వం ఖచ్చితంగా పెద్ద మనసు చేసుకొని పింఛన్ల పెంపుదల అనేది చెయ్యాలి. ఇప్పటికే 33 జిల్లాల కలెక్టర్ దగ్గరికి వీళ్ళు తిరగడం జరుగుతూ ఉన్నది. దాని గురించి మన కళ్ళతోటి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కానీ మనము విన్నవించుకునేది ఏంటంటే పింఛన్లు పెంచుర్రి. ఇది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, HIV వీళ్ళందరూ ఏంటంటే పని చేసుకొని బతికేటోళ్ళు కాదు. వీళ్ళు ఏదో ప్రభుత్వం మీదనో కుటుంబం మీదనో ఆధారపడి బతికేటోళ్ళు. కుటుంబాలైతే ఎలాగో పట్టించుకోవు, కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందేమో అని వాళ్ళు ఆ రోజు ఓటు వేయడం జరిగింది. దాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి కృతజ్ఞతా భావం అనేది అందరి దగ్గర ఉండాలి, అది ప్రభుత్వం దగ్గర ఉండాలి ఖచ్చితంగా అని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ రక్షాబంధన్, దాని ఏమంటారు, అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అంటారా, రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటారా తెలియదు కానీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.